వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. రాహుల్ గారు, ఇప్పుడు గోల్డ్ కొనే వాళ్ళు సేఫ్ అంటారా? ఏమైనా బాధపడే అవకాశం ఉంది అని అంటారా? అంటే అయ్యో కొనేసాను, తగ్గిపోయింది అనుకునే సిచ్యువేషన్ ఏమైనా ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని అంటారా? అంటే మనము బ్యాక్ వెళ్ళి చూసుకుంటే కొన్ని ఇయర్స్ బ్యాక్, ఐ మీన్ 2011 నుంచి టిల్ ఇప్పటి వరకు మనం చూస్తే ఒక్కసారి గోల్డ్ రేట్ పెరుగుతూనే కనిపించింది. మళ్ళీ ఎక్కడా కూడా తగ్గిన సందర్భాలు అయితే మనకు కనిపించలేదు. ఏం చెప్తారు మీరు? ఓకే. సో, లైక్ ఇట్ అగైన్ డిపెండ్స్. అంటే మనము ఎంత కాలం వరకు పెడుతున్నాము అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని రోజుల కోసమే నేను గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నాను? జ్యువెల్లరీలో ఇన్వెస్ట్ చేస్తున్నానా? గోల్డ్ బార్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నానా? ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నానా? ఒకవేళ లైక్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే గోల్డ్ అమ్ముదాం అనుకున్నా గానీ కొనేవాళ్ళు లేకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వేరే మార్కెట్స్ పెరుగుతున్నాయి. అంటే మనం 5-10 లక్షల గురించి మాట్లాడుతున్నాం. కొన్ని కోటి 2 కోట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ గోల్డ్ అంతా కొనలేకపోతారు. సో ఎంత కాలం వరకు పెడుతున్నాము అన్న దాని మీద డిపెండెంట్ అయి ఉంటాం. సో మనము చాలా ఎక్కువ రోజుల వరకు పెట్టుకుందాము అనుకుంటే, లైక్ లాంగ్ టర్మ్ వరకు పెట్టుకుందాము అనుకుంటే అప్పుడు బాధపడే అవకాశం అయితే కనిపించదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో ఎప్పుడైనా గోల్డ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. షార్ట్ టర్మ్ లో ఏమవుతుంది అన్నది ప్రాబ్లం అవుతుంది. షార్ట్ టర్మ్ లో పెట్టే వాళ్ళకి ప్రాబ్లం అయ్యే అవకాశం, బాధపడే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి అయితే చెప్పట్లేను, కానీ లైక్ ఆన్ ద లాంగ్ రన్ ఇప్పుడు మనకు టెన్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే 2-3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అన్నది ఎవరు కూడా చెప్పలేరు. అప్పుడు స్టాక్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేశాయి అనుకోండి, కానీ మనం ఉన్న క్యాపిటల్ మొత్తం గోల్డ్ లోనే ఉంచుకున్నాం అనుకో, ఒకవేళ విత్డ్రా చేసుకుందాం అనుకుంటే నష్టం అయితే పోరు, కాకపోతే లాభం ఎక్కువ సంపాదించలేకపోతారు ఎప్పుడైతే గోల్డ్ అనేది ఫ్లాట్ గా నడుస్తుందో. ప్లస్ ఇప్పుడు తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది అంటే గోల్డ్ ఆల్రెడీ 1,30,000 టచ్ అయింది. 1,30,000, 1,35,000 ఉంది. 70,000, 80,000, ₹1,00,000 తీసుకున్నవాడు ఆబ్వియస్ గా 35% సంపాదిస్తాడు. కాకపోతే 1,35,000 నుంచి 1,70,000 వెళ్ళినా కానీ వాళ్ళు సంపాదించే పర్సెంటేజ్ చాలా తక్కువ. సో ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు అమ్ముతున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ శాతం సంపాదించాలి అనుకుంటే తక్కువ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. ఒకవేళ 1,30,000 నుంచి 1,70,000 అయితే 70,000 ఇప్పుడు ఉన్నప్పుడు కొన్న వాళ్ళకి లాభం, కానీ 1,30,000 పెట్టినప్పుడు కొన్న వాళ్ళకి అంత లాభం ఉండదు. సో ఎప్పుడు పెట్టాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంత పెరుగుతుంది అన్నది ఇంపార్టెంట్. ఓకే, రైట్.